ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. వా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఎంత గొప్పవాడో చూడండి. వాగ్దానము చేసిన దేవుడు మనకి నమ్మదగిన దేవుడు. మనకు ఆయన ఒకసారి వాగ్దానం చేశారంటే ఆయన నమ్మదగిన దేవుడు గనక మనం ఏదైతే ఒప్పుకుంటామో మనం నిశ్చలముగా మనకు కావలసినది మనం పట్టుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. మనం ఆయన కొరకు యథార్థముగా నమ్మకముగా మనం జీవించగలిగితే ఉదయ కాలమున ఆయన ఒక వాగ్దానాన్ని మనం చదివి మన దినాన్ని దేవునితో మనం మొదలు పెట్టగలిగితే, ప్రార్థనతో మొదలు పెట్టగలిగితే మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరము. ప్రార్థిద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువా. గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ ఉదయ కాల సమయంలో నాయన ఎంతోమంది ప్రభా దినమును చూడాలనుకున్న వారు, అందము కలిగిన వారు, ఆస్తిపరులు నైనా చూడలేకపోయారు. నన్ను మమ్మలనైతే మీరు ప్రేమించి ఈ దినాన్ని చూడగలిగే ధన్యతనిచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయా అల్పురాలని అయోగ్యులమని మమ్మల్ని ప్రేమించి కరుణించి నాయన అయా నీ వాగ్దానాన్ని చదవగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇది కాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. ఉదయ కాల సమయంలో ప్రభువా నాయన మా దినాన్ని నాయన ప్రార్థనతో నాయన నీతో మాట్లాడి మా దినాన్ని మేము మొదలు పెట్టగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. ఉదయ కాల సమయంలో నాయన మేము ఏదైతే పనులు చేయుచున్నామో నాయన మా ప్రతి భారమును నీ మీద మోపుచున్నాము తండ్రి నాయన. మాకు సహాయం చేయండి నాయన. మా సమస్తమును నా తండ్రి నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా చింత యావత్తును ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. అయా అడిగిన ఏవులు కలిగజేసే దేవా నీకు వందనాలు. ఒక్కసారి ప్రభువా ఉదయకాల సమయంలో మా కుటుంబాలను మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ప్రభ నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి నా ప్రభ నాయన. ప్రతి ఒక్క తల్లి తన బిడ్డల కొరకు, తన గృహము క్షేమము కొరకు, తన భర్త కొరకు ప్రభ ప్రార్థించగలిగే శక్తిని ప్రతి ఒక్క స్త్రీకి మీరు కలుగజేయమని అడుగుచున్నానయ్యా. అయా సహాయం చేయండి, కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. ఉదయ కాల సమయంలో నాయన అయా నీ అమూల్యమైన వాగ్దానము చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నీవు నమ్మదగిన దేవుడవయ్యా, నీవు మాట తప్పని దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో ప్రభా నీ వాగ్దానానికి తగినట్లు జీవించగలిగే జీవితాన్ని మా అందరికి మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు నమ్మకస్తులుగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి. మా చీకటి శక్తి నుండి ప్రభా మా చీకటి బ్రతుకుల్లోని మేము వెలుగులోనికి నడిపించమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క గృహంలోనూ ప్రభా నీ వెలుగు ప్రకాశింపచేయమని అడుగుచున్నానయ్యా. అలాగే ఉదయ కాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ప్రయాణంలో మీరు తోడు నీడగా ఉండండి. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరు గృహంలోనూ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఉన్నారు ప్రభా. నేను స్కూల్కి వెళ్ళుచున్న బిడ్డలు, కాలేజీకి వెళ్ళుచున్న బిడ్డలు ప్రభా ఈ ఎగ్జామ్స్ టైంలో నాయన ఎంతో టెన్షన్కి గురవుతుంటారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరీక్షలు రాయచుండగా నా తండ్రి నేను వారికి మీరు తోడుగా ఉండండి. తగిన జ్ఞానమును తెలివిని మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రతి ఒక్క గృహంలోనూ మీరు సహాయం చేయమని అడుగుతూ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. ఉదయ కాల సమయంలో నా తండ్రి అలాగే నా ప్రభా అయ్యా నాయన ఎవరైతే గర్భఫలం లేకుండా ప్రభా బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో తండ్రి అటు బిడ్డలను నీవు దర్శించమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రములు. అడుగుడి వేవడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడినని మాట్లాడిన దేవా
అడుగుచున్నాము, మాకు సహాయం ఇచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం మీరు దయచేయమని అడుగుచున్నాను. అయా నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనములు బాబు. ఆయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, అలాగే ప్రభా ఆయా ఉద్యోగాలకు వెళుచున్న బిడ్డలను, చేతి పనులకు వెళుచున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రభా వారి పని పాటల్లో మీరు తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను నాయన. మీకు స్తోత్రములు నాయన. వ్యాపారాలు చేసేవారిని, ఆయా వ్యవసాయం చేసేవారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభా నాయన, ప్రపంచంలో నాయన నీ వాక్యాన్ని ప్రకటించుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్క దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నీ నామంలో అడుగుచున్నాను ప్రభా నాయన. ప్రపంచమంతా మారుమూలలో ఎక్కడైతే నీ సువార్త అందని చోట ప్రభా నీ కుమారులను, నీ బిడ్డలను పంపించి మీరు వాడుకొనమని అడుగుచున్నాను నా తండ్రి. అనేక మంది రక్షించబడటానికి అయా నీ అమూల్యమైన మాటలు తెలుసుకుని మారు మనసు పొందడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నశించుచున్న ఆత్మలను మీరు వెదికి రక్షించమని అడుగుచున్నాను నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మా గృహాల్లో మీరు ఉండండి నాయన. మా గృహాలను మీరు దర్శించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. మా యొక్క ప్రతి అవసరతను, మా అక్కరతలు మీరు తీర్చండి బాబు నాయన. అయా సహాయం చేయండి నాయన. మా సమస్తాన్ని ప్రభు మేము ప్రారంభించి మేము చేసే ప్రతి పనిని ప్రభు ఈ దినమంతా నీ చేతులకు అప్పగించుకుని మీరు ఆశీర్వదకరంగాను మహిమకరంగాను మీరు జరిగించి మా దినాన్ని ప్రభు నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి ఉదయకాల సమయంలో మాకు సహాయం చేయమని మా ప్రభును, మా రక్షకుడు నాయన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.